ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి విషయాల్ని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ తదియ అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. గురుమౌఢ్యమి కారణంగా ముఖ్యమైనటువంటి శుభకార్యాలు పనికిరావు. వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి దూర్వా గణపతి వ్రతం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, అన్ని విఘ్నాలని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి. ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి అనుకూలతను కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కూడా పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, రవిచంద్రుల యొక్క పరివర్తన, చంద్రుడి యొక్క క్షేత్రంలో రవి, రవి యొక్క క్షేత్రంలో చంద్రుడు. ఇది ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను తేవడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని మెల్లమెల్లగా పొందగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించినటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాలు బాగానే రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మానసిక భీతి పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. శత్రువులు ప్రబలమవుతారు. గృహ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించటం శ్రేయస్కరం. మహాలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. కార్యక్రమాల్లో నైపుణ్యం కొనసాగుతుంది. ప్రత్యేకతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. ఉత్తమ విజయాలు క్రీడాపరంగా సంపాదించుకోగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని ఆహ్వానిస్తుంది. శుభ పరిణామాలని ఆహ్వానిస్తుంది. ఆర్థిక నూతన వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపారరీత్యా కొనసాగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ విజయాలు త్వరితగతిని సాధించలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాగణపతికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సవరించుకోగలుగుతారు. ఆర్థిక క్రమశిక్షణ కొనసాగుతుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరం. ఈశ్వరుడికి చేసేటువంటి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, ఈశ్వర స్తుతి ఈరోజు మీకు మానసిక ధైర్యాన్ని పెంచుతుంది. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా చేకూరుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. దుబారా ఖర్చుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు శనికుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక నష్టాలని భర్తీ చేస్తుంది. ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చేపట్టేటువంటి వ్యవహారాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆర్థిక అనిశ్చితిని దూరం చేస్తుంది. ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసేటువంటి సంఘటనల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగ పునఃప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అదృశ్య సంఘటనలు ఉద్యోగరీత్యా దగ్గరవుతాయి. ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా సమకూర్చుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితులకి దోహదపడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. వ్యయ శని ద్వారా ఏర్పడేటువంటి నష్టాల్ని భర్తీ చేస్తుంది. విదేశీ లావాదేవీలు, సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే పితృ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన లోపిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. గృహరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ఉత్తమం. ఈశ్వర అభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈరోజు మీకు అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార ప్రయోజనాలను సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో చేపట్టేటువంటి కార్యక్రమాలు
పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు రాణిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు దక్కుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు కుటుంబరీత్యా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి విద్యాపరంగా పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారీత్యా పొందగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారీత్యా కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అధిక శ్రమకు గురయ్యేటువంటి సంఘటనలు వేధిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి పరిణామాలకి బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు తమలపాకు పూజలు ఈరోజు మీకు రక్షణకు దోహదపడతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ప్లీహం వాపు సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ ప్లీహం అనేటువంటి అవయవం, దాన్ని స్ప్లీన్ అంటారు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు. ఇది మనకి కడుపులో ఎడమ పక్కన ఒక గుప్పెడంత పరిమాణంలో ఉంటుందన్నమాట. దీని పని ఏంటంటే మనకి శరీరంలో ఏవైనా రోగకారకమైనటువంటి బ్యాక్టీరియా లాంటివి అవి వచ్చినప్పుడు దీని నుంచి వచ్చేటువంటి కణాలు ఆ బ్యాక్టీరియాని వాటిని నశింపచేసేలాగా ఒక రక్షణగా ఉపయోగపడుతుందన్నమాట. ఇది వాచడం ఎందుకు జరుగుతుందంటే కొన్ని అనారోగ్యాలు వచ్చినప్పుడు, కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కానీ, లేకపోతే కొన్ని రకాల జ్వరాలు అవి వచ్చినప్పుడు కానీ, ఇతర అనారోగ్యాలు అవి వచ్చినప్పుడు కూడా ఈ స్ప్లీన్కి కొంచెం పని అది ఎక్కువైపోయి కొంచెం వాచినట్టుగా అవుతుంది. ఈ వాపు వచ్చినప్పుడు పెద్దగా లక్షణాలు అవి కూడా ఏం తెలియవు. మనం అంటే మామూలుగా టెస్ట్ చేసినప్పుడు లేకపోతే ఇతర కారణాల వల్ల ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక వాపు ఉంది అంటే ప్లీహం కొంచెం ఎన్లార్జ్ అయింది అనేటువంటి తెలుస్తూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని మూలికలు బాగా సహాయపడతాయి. అందులో మొట్టమొదటిది సొంఠి. ఈ సొంఠి అనేటువంటిది ప్లీహం వాపు తగ్గడానికి బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి మూలిక. దీన్ని కొంచెం నేతిలో వేయించి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొక మూలిక విడంగాలు. విడంగాలను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని సొంటి చూర్ణంలాగానే దీన్ని కూడా 20 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిః ఓం. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేద చిదే వందే అని 10 మాటలు అన్నారనుకోండి. కాసేపటికి వాడు కూడా శ్రీపతి పదారవిందే అంటాడు. అది చాలా తొందరగా ఒకరి నాలుక మించి ఇంకొకరి నాలుక మీద వెళ్ళిపోవడానికి వీలైనటువంటి శబ్ద సమాహార స్వరూపంగా శంకర భగవత్పాదులు రచించి ఇచ్చారు.
అందులోనే ధ్యానం చేయించారు. ఇందులో మీతో నేను మనవి చేశాను, అది 3వ పాదం దగ్గరికి వెళ్ళకపోతే కుదరక ఎలా ధ్యానంగా మారుతుంది అన్న విశేషాన్ని. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శ్లోకం. అందుకని ఆ చివరి మాటలో దాని వలన మనం పొందేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని శంకరులు ఆవిష్కరించారు. తరువాతి శ్లోకంలో ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన శ్లోకం. నేను మీతో మనవి చేశాను కదా, మిగిలిన ప్రార్థనల్లా ఏదో అదే పనిగా పోగొట్టడం, అదే పనిగా అడగడం ఉండదు షట్పదిలో. షట్పదిలో ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఒక పరమాద్భుతం. పైకి ప్రార్థన, లోపల అసలు అర్థమై చేస్తే అదే మెట్లెక్కించేస్తుంది. 3వ శ్లోకం ఒకసారి అన్న తర్వాత వినండి, మీకు సులువుగా అర్థం అవ్వడానికి అవకాశం కలుగుతుంది. సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగః క్వచన సముద్రో నతారంగః. ఈ శ్లోకంలో శంకరులు సత్యం అపి అని మొదలుపెట్టారు. ఒకటి సత్యం. ఎందుకని ఈ మాటతో మొదలు పెడుతున్నారంటే, ఈ శ్లోకం మొదటి 2 శ్లోకాలు విన్న తర్వాత ఎవరికైనా ఓ అనుమానం వస్తుంది. శంకర భగవత్పాదులు వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతానికి కదా ప్రచారం చేసింది. వారు అద్వైతాన్ని బాగా ప్రచారం చేసిన వారు జ్ఞాన మార్గావలంబకులు అని కదా లోకంలో ప్రతీతి ఉంది. శంకర భగవత్పాదులు ఎంతసేపు తత్వమసి, తత్వము అసి, అది నీవై ఉన్నావు, 2 లేవు, జీవుడొకడు ఈశ్వరుడొకడు లేడు. అహం బ్రహ్మాస్మి, జీవుడు ఈశ్వరుడు ఒక్కటే. అద్వైతం, ద్వైతం అంటే 2. ఒకటి అన్నారనుకోండి శంకరాచార్యులు వారు, అద్వైతం 2 కానిది అన్నారు. ఆయన 2 కానిది అనడం ఎందుకు, ఒకటి అనకూడదా? ఒక్కటే అన్నారనుకోండి శంకరాచార్యులు వారు, ఏకం అన్నారనుకోండి, అవును ఇదొకటి అదొకటి అదొకటి అన్నారనుకోండి, ఇప్పుడు ఏమయ్యాయి? ఆయన ఒకటంటే ఇదొకటి అదొకటి అదొకటి అని 3 వస్తాయి. అందుకే శంకరులు అన్నారు అద్వైతం 2 కానిది అన్నారు. 2 కానిది ఏమిటి? ఒకటే. 2గా ఎప్పుడూ కనపడేది ఏమిటి? నేను ఈశ్వరుడు, ఇది ద్వైతం. నేను ఒకడు ఉన్నాను, ఈశ్వరుడు ఒకడున్నాడు. శంకరాచార్యులు వారు ఏమంటారంటే 2 లేవు, ఉన్నది ఒక్కటే ఉంది. ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడంతే. లోకమంతా బంగారమే ఉన్నది, ఆభరణములుగా కనపడుచున్నది. మీకు తేలిగ్గా కనపడాలంటే బంగారం లేని ఆభరణాలు ఉంటాయా? ఉండవు. ఆభరణాలు లేకపోయినా బంగారం ఉంటుంది, కరిగించేస్తే ముద్దగా. తేలిక ఉపమానం. మట్టి లేకుండా ప్రమిదలు, పాలికలు, మూకుళ్ళు చేయగలరా? చెయ్యలేరు. అవి లేకపోయినా మట్టి మట్టిగా, మట్టి ముద్దగా ఉంటుంది. ఈశ్వరుడు లేకుండా నామరూపాత్మకమైన జగత్తు లేదు. నామరూపాత్మకమైన జగత్తుగా లేకపోయినా ఈశ్వరుడు ఉన్నాడు. ఉన్నది మాయ చేత నామరూపాలు కనపడుతున్నాయి, కానీ ఈశ్వరుడు ఒక్కడే. ఉన్నది అదొక్కటే. అది శంకర భగవత్పాదుల ప్రధాన సిద్ధాంతం అద్వైతంలో. మరి 2 కాదు, ఒకటే ఒకటే చెప్తే మరి ప్రార్థన ఎలా వచ్చింది అసలు? ప్రార్థన అంటే ఇంకోడు ఉంటేనేనా ఇంకోడు ప్రార్థన చేయడం? నేను ఈశ్వరుడు ఉంటే కదా ప్రార్థన. అసలు నేను ఈశ్వరుడు అని 2 లేకుండా ఒకటే ఉంటే ఎవరెవరిని ప్రార్థన చేశారు? మరి ఈ ప్రార్థన ఎలా వచ్చింది? షట్పది. అద్వైత మార్గావలంబకులైన శంకర భగవత్పాదులు ఏమిటి, ఈ ప్రార్థన చెప్పడం ఏమిటి, దీని మీద ఉపన్యాసం ఏమిటి, మాధవరావు గారు దీనంతా అచ్చేయడం ఏమిటి, మనం చదువుకోవడం ఏమిటి, అసలు ఇది ఎలా వచ్చింది అన్న అనుమానం మనకు వస్తుందేమో అని శంకరులు తన సిద్ధాంతాన్ని ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో చూడండి ఈ శ్లోకంలో. ఆ అనుమానం కానీ బయలుదేరింది అనుకోండి, అసలు అది తెలియకుండా ముందు ఈ ప్రార్థన ఎలా చేస్తామండి? శంకరాచార్యులు వారు రాశారని ఏమి నమ్మకం? అసలు ఒకటే ఉన్నదన్నవారు ఒకటే ఉంటే దేన్ని ఏది ప్రార్థన చేస్తుంది? నేనున్నాను అనుకోండి, నన్ను నేను ప్రార్థన చేసుకుంటానా? ఓ కోటేశ్వర మహోదయ మాకు ఉపకారము చేయుదురుగాక అని అడుగుతానా? ఇంకోడు ఉంటే అడగాలి. ఓ కోటేశ్వర మహోదయ 2 రోజులు ఉపన్యాసాలు చెప్పని అడగాలి కాదు. 2 లేకపోతే ఒకటే ఉంటే ప్రార్థనలా? మరి ప్రార్థన అంటున్నారు షట్పది. ఈశ్వరుడు ఉన్నాడని ఉంది అందులో. శ్రీపతి పదార విందే అనుంది. మన మనస్సు 5 పంచేంద్రియములు కలిసి షట్పదమై వెళ్ళైన పాదముల మీద వాలాలంటున్నారు. మరి అప్పుడు 2అవలా? మరి ఒకటెలా? శంకరాచార్యులు వారు చెప్పిన సిద్ధాంతం ప్రార్థన ఎలా అవుతుంది? అందుకే శంకరుల శ్లోకం ఏమని మొదలెట్టారంటే, సత్యం నిజమే, నేను చెప్పింది యథార్థమే, ఒకటే ఉందాయా, 2 లేవు.
అపి కానీ కూడా, బా ఏమి పదగుంభనమో అసలు. ఆ అనుమానం రాగానే ఎవరైనా అడిగారనుకోండి వెంటనే జవాబు చెబుతున్నారు, సత్యం అపి, ఉన్నది ఒక్కటే. అపి అయినా కూడా భేదాపగమేనాథ తమాహం, యథార్థమునకు నువ్వొకడివి నేనొకడిని అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే ఉన్నది. ఇది జీవుడు, అందుకే విడదీస్తుంది నువ్వు నేను అని. ఇది ఈశ్వరుడు. ఈ రెండూ కలిస్తే పూర్ణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం. అందుకని జీవబ్రహ్మైక్య సిద్ధి తత్వముద్ర అని ఇలా పడతారు అయ్యప్ప స్వామి మొదలైనటువంటి గురువులందరూ. శంకర భగవత్పాదులు ఇలా పడుతూ ఉంటారు తత్వముద్ర. మరి ఈ రెండూ కలిసిపోతే పూర్ణం, విడిపోతే అగాధం. మరి అటువంటప్పుడు శంకరాచార్యుల వారు సత్యం నిజమేనయా, ఉన్నది ఒక్కటే, ఇలా పూర్ణమైపోతే అప్పుడు సాక్షివి నువ్వు. జాగ్రత్త స్వప్న సుషుప్తికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి మూడన్న ప్రతిదానికి నువ్వు సాక్షివి, పూర్ణానివి, పరబ్రహ్మానివి అంతే. మరి ప్రార్థన ఎందుకు వచ్చింది అంటే సత్యం అపి తమాహం, నువ్వు నేను రెండు లేవు ఈశ్వర, ఉన్నదొకటే. భేదాపగమే నాథ, మళ్ళీ నాథ అంటే మళ్ళీ రెండో వాడిని పిలవట్లా, పిలుస్తున్నాను. ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? ఈశ్వరుడు ఉన్నాడని ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? శంకరుడు చెప్తున్నారు, భేదం అపగమే అంటే గమనం అంటే రావడం, భేదాపగమే అంటే భేదము లేదు, పోయింది, అసలు లేదు. జీవుడు ఈశ్వరుడు అని రెండు లేవు, అది నిస్సందేహం. అందులో ఎక్కడా మీరు అనుమానించడానికి అవకాశము లేదు, ఉన్నది ఒక్క పదార్థమే. సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. నేను నమామకీనస్త్వం చెప్పే ముందు కింది చరణం దగ్గరికి ఎడితే మీకు బాగా అర్థం అవుతుంది. కింద పాదం దగ్గరికి ఎడితే సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. కొంచెం శ్రద్ధగా పట్టుకునే ప్రయత్నం చేయండి ఈ మాటని. సాముద్రోహి తరంగ, సముద్రం ఉన్నది, తరంగం ఉన్నది. సముద్రం కన్నా కూడా తరంగం వేరుగా ఉంటుందా? తరంగం ఎక్కడ పుట్టాలి? సముద్రంలోనే పుడుతుంది. సముద్రంలో ఉన్న నీళ్ళే ఓసారి ఇలా పైకి లేస్తే తరంగం వస్తుంది అంటాం, కెరటం. ఇప్పుడు కెరటానికి అసలు పుట్టుక స్థానం సముద్రం. కెరటం ఎక్కడ ప్రయాణిస్తుంది? ఎక్కడ అది మనం దగ్గరికి వస్తున్నట్టుగా వస్తుంది? సముద్రంలోనే పెరుగుతుంది, సముద్రంలోనే ప్రయాణం చేస్తూ వస్తుంది. ఎక్కడ విరిగి పడిపోతుంది? సముద్రంలోనే విరిగి పడిపోతుంది. ఎందులో కలిసిపోయింది? సముద్రంలోనే కలిసిపోయింది. సముద్రం లేని కెరటం ఉందా? సముద్రం లేదు, కెరటాలు ఉంటాయా? లేవు. కానీ సముద్రము కెరటము అని రెండు మాటలు వాడుతున్నామా లేదా? సముద్రంలో కెరటాలు వస్తున్నాయండి అన్నాం. నిజానికి కెరటము ఏది అని నేను అడిగాను అనుకోండి, కెరటం అనగా వేరు వస్తువా? సముద్రమునందు కెరటమున్నది. ఆ కెరటాన్ని వేరుగా చేసి పట్రా. సముద్రంలో నీళ్ళే ఇలా పైకి లేస్తే కెరటంలా కనపడుతున్నాయి. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలోనే విరిగిపడి సముద్రంలోనే కలిసిపోతోంది కెరటం. నిజానికి కెరటము సముద్రమే, కానీ వేరు పేరు పెట్టుకుని కెరటము అని కనపడుతోంది. సాముద్రోహి తరంగ, సముద్రంలో కెరటాలున్నాయి. క్వచన, ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన, ఒక్కనాటికి లేదు. ఏది? సముద్రోహి నతారంగ, సముద్రం మాత్రం తరంగంలో లేదు. మీరు బాగా పట్టుకున్నారా? తరంగం సముద్రంలో వచ్చింది, కెరటం సముద్రంలోనే పుట్టింది, సముద్రంలోనే పెరిగింది, సముద్రంలోనే విరిగిపోయింది, సముద్రంలోనే కలిసిపోయింది. కెరటము సముద్రంలో ఉంది, సముద్రం కెరటంలో ఉందా? సముద్రం కెరటంలో లేదు, కెరటమే సముద్రంలో పుట్టింది కదా. అప్పుడు సముద్రం కన్నా కెరటం చిన్నదైనా కాదా? సముద్రంలోనే ఉన్నా దానికి సముద్రంలో అంతర్భాగం అని పిలుస్తున్నామా? కెరటం వస్తోందండి అంటున్నాం. ఆ కెరటం సముద్రం కన్నా భిన్నం కాదు, సముద్రం కన్నా చాలా చిన్నది. సముద్రంలో కెరటం ఉంది, కెరటంలో సముద్రం లేదు. అయితే ఇక్కడ పట్టుకోండి బాగా, ఈ కెరటములన్నీ ఎక్కడ ఉంటాయి? సముద్రపు ఒడ్డునే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సముద్రానికి కొంచెం లోపలికి వెళ్ళారనుకోండి, కాస్త లోపలికి వెళ్ళారనుకోండి, ఇక కెరటాలు ఉండవు. సముద్రం మామూలుగా ప్రవాహం ఉంటుందంతే, ఈ కెరటాలు రావు. కెరటము వచ్చుట అన్న మాట ఎక్కడుంటుందంటే ఒక్క సముద్రపు ఒడ్డునే ఉంటుంది.
ఇక లోపలికి వెడితే కెరటాలు ఉండవు. నేను ఒకసారి ఒక మెరైన్ ఇంజనీర్ గారి విశాఖపట్నంలో నాకు బాగా పరిచయం ఉన్న ఆయన్ని నిర్ధారించుకోవడానికి అడిగా, మీరు ఓడలో సముద్ర మధ్యంలోకి వెడుతుంటారు కదా, అక్కడ కెరటాలు ఉంటాయా అని అడిగాను. అబ్బాయి అక్కడ ఏం కెరటాలు ఉండవండి, సముద్రం ఉంటూనే ఉంటాయన్నాడు. మరి శంకర భగవత్పాదులు ఎంత దివ్య దృష్టితో అన్ని విషయాలు గమనించి రాశారో మహానుభావుడు. ఈ కెరటం అన్నది ఇక సముద్ర మధ్యంలో లేదు, సముద్రం యొక్క ఒడ్డునే ఉంది. భక్తి అనేటటువంటి మాటలో ప్రారంభ స్థానంలో ఉన్నవాడికే భగవంతుడు నేను అన్న 2 మాటలు ఉంటాయి, కెరటము సముద్రము అని. బాగా లోపలికి వెళ్ళిన వాడికి, జ్ఞానమునందు నిలబడిపోయిన వాడికి ఇక కెరటములు లేవు, సముద్రం ఒకటే ఉంది. కాబట్టి సాముద్రోహి తరంగ, సముద్రంలో తరంగం ఉంది. క్వచన సముద్రో నా తారంగ, సముద్రం మాత్రం కెరటంలో లేదు. ఇది ఎప్పుడు ఒడ్డును నువ్వు నిలబడితే, ఇంకా లోపలికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి చూడడం వరకు నువ్వు తర్ఫీదు పొందకపోతే, ఎప్పుడు వెళ్ళి చూడని వాడివైతే సముద్రం అంతా ఇలాగే ఉంటుంది అనుకుంటావు కెరటాలతో. ఎప్పుడైనా కొంచెం సముద్రం లోపలికి వెళ్ళిన వాడవైతే అక్కడ ఇక కెరటాలు లేవన్న సత్యం నీకు తెలుస్తుంది. అంటే మొదట్లో ప్రార్థన 2 ఉన్నాయన్న స్థితి, ధ్యానములో నిజంగా నువ్వు షట్పది వైపోయి పంచేంద్రియములు మనస్సుతో కలిసి ఎగిరి వెళ్ళి భగవంతుని యొక్క పాదార విందముల మీద వాలి ఆ మకరంద పానం చెయ్యడం మొదలు పెడితే, సచ్చిదానందాన్ని పొందడం మొదలు పెడితే నువ్వు కూడా ఆ వస్తువే అయిపోతావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భగవంతుని యందు మనం ఉన్నాం. ఎప్పుడు ప్రార్థన చేసే ప్రాథమిక స్థాయిలో భక్తి అప్పుడప్పుడే పండుతున్న స్థితిలో నేను వేరు ఈశ్వరుడు వేరు ప్రార్థన ఉంది. సముద్రమునందు తరంగమున్నది, తరంగమునందు సముద్రము లేదు. జీవుని యందు ఈశ్వరుడిని ఆరోపించి చెప్పకూడదు, ఆయన ఇప్పుడు చాలా గొప్పవాడు అన్న మాట అంటేనే ప్రార్థన ఉంటుంది, లేకపోతే ప్రార్థన ఎలా ఉంటుంది? ఈ ప్లీహం వాపు సమస్య ఉన్నప్పుడు పెద్దగా లక్షణాలు కనపడకపోయినప్పటికీ ఒక్కొక్కసారి కొంచెం కడుపులో ఎడం పక్కన నొప్పిగా అనిపించటం, లేకపోతే కొంచెంగా ఆహారం తీసుకున్నా సరే కడుపు అంతా నిండిపోయినట్టుగా ఉండడం లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. అంటే ఇందాక మనం ఒక ఔషధం తయారు చేసుకోవడానికి ఒక 2 మూలికలను తీసుకున్నాం కదా, మిగతా 3 మూలికల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అవేమేంటంటే పసుపుని మంచి క్వాలిటీ ఉన్నటువంటి పసుపుని తెచ్చుకుని ఆ చూర్ణాన్ని కూడా 20 గ్రాములే తీసుకోండి. మరొక మూలిక ఏంటంటే ఉసిరి. ఆ ఉసిరి పెచ్చులను కూడా మెత్తడి చూర్ణంలాగా చేసుకుని ఈ చూర్ణం కూడా 20 గ్రాములే తీసుకోండి. ఈ ఔషధం తయారీలో ఆఖరిది 5వది ఏంటంటే లోహ భస్మం. ఈ లోహ భస్మం స్ప్లీన్ సరిగా పనిచేయడానికి, అలాగే ఏంటంటే స్ప్లీన్ సరిగా పనిచేయనప్పుడు ఈ రక్త కణాలలో కొన్ని మార్పులు వస్తాయి, ఆ మార్పుల్ని సరిచేయడానికి కూడా ఈ లోహ భస్మం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరికి వాళ్ళు తయారు చేసుకోలేరు కనుక దీన్ని బజార్లో మంచి కంపెనీ వాళ్ళది ఈ లోహ భస్మాన్ని తెచ్చుకుని ఇది కూడా 20 గ్రాములే తీసుకుని మనం ఇందాక తీసుకున్నటువంటి శొంఠి, విడంగాలు, పసుపు, ఉసిరి వీటితో పాటుగా లోహ భస్మాన్ని కూడా కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 1/2 చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దానికి కొద్దిగా తేనెని కలుపుకొని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా కొన్ని రోజుల పాటు తీసుకున్నట్టయితే కనుక స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ తగ్గడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాడుకునేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలన చేద్దాం. జ్యోతిష శాస్త్ర రీత్యా రాహుగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో రాహు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి గోమేధికాన్ని ధారణ చేయాలని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలలో జన్మించిన వారు గోమేధిక ధారణ చేసినట్లయితే రాహు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. మరి గోమేధికాన్ని ఏ విధంగా ధారణ చేయాలి? గోమేధికం ధారణ చేసే సమయంలో పాటించవలసిన విధి విధానాలు ఏంటి? గోమేధికాన్ని ఆదివారం రోజు కానీ బుధవారం రోజు కానీ ఏ నెలలోనైనా సరే ఉత్తరా నక్షత్రం ఉన్న రోజు బంగారంలో కానీ వెండిలో కానీ ధరించాలి. అదేవిధంగా నెలల పరంగా గోమేధికం జనవరి, జూన్, ఆగస్టు నెలలలో ధరించినట్లయితే రాహు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా
ఏ మంత్రాలను జపించాలి, ఏ విధానాలను పాటించాలి అనే విషయాలను పరిశీలన చేసినట్లయితే నవగ్రహ మండపంలో రాహుగ్రహం యొక్క విగ్రహం దగ్గర గోమేధికాన్ని ఉంచి ధారణ సమయంలో రాహువుకు సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళిని చదవటం లేదా చదివించటం చేయాలి. ఆ తర్వాత 1.25 kg నల్ల మినుములను బూడిద రంగు వస్త్రంలో ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఆ విధంగా చేసినట్లయితే గోమేధిక ధారణ వల్ల చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గోమేధికాన్ని ఎప్పుడు ధారణ చేసినా సరే ధారణ సమయంలో ఉదయం పూట శివాలయంలో అభిషేకం చేయించుకొని అభిషేక జలంలో గోమేధికాన్ని ఉంచి ఆ తర్వాత ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. గోమేధికం ధరించే వ్యక్తి ఎవరైనా సరే రాహువుకు సంబంధించినటువంటి రాహు గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవాలి. ఓం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్ అనేటటువంటి రాహు గాయత్రి మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే గోమేధికం యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుందని చెప్పి మంత్రశాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అదేవిధంగా గోమేధికాన్ని ధారణ చేసిన తర్వాత దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గా అమ్మవారికి కుంకుమతో అర్చన చేయించి ఆ కుంకుమను కూడా నుదుటన ధరించినట్లయితే గోమేధిక ధారణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు అత్యుత్తమమైన రీతిలో ఉంటాయని కూడా మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. మరి గోమేధికంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి దోషాలు ఏమిటి, ఎన్ని రకాలైనటువంటి గోమేధికాలు మనకు అందుబాటులో ఉన్నాయి అనే విషయాలను పరిశీలన చేసినట్లయితే గోమేధికము గోమూత్రం యొక్క రంగులో ఉంటుంది. అందుకే దీన్ని గోమేధికం అనే పేరుతో పిలుస్తారు. ఈ గోమేధికాలు హిమాలయ పర్వత ప్రాంతాలలో తపతీ నది ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. హిమాలయ పర్వత ప్రాంతాలలో లభించే గోమేధికాలు 2 రకాలుగా ఉంటాయని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. సూర్యకాంత గోమేధికం, చంద్రకాంత గోమేధికం. సూర్యకాంత గోమేధికం అంటే సూర్యుడి కాంతిలో గోమేధికాన్ని ఉంచినప్పుడు అగ్నిలాగా జ్వాలలాగా కనిపిస్తే దాన్ని సూర్యకాంత గోమేధికం అంటారు. చంద్రకాంత గోమేధికం అంటే చంద్రుడి కాంతిలో గోమేధికాన్ని ఉంచినప్పుడు లేదా పరీక్షించినప్పుడు మంచులాగా మనకి చల్లగా అనిపిస్తే దాన్ని చంద్రకాంత గోమేధికం అంటారు. ఈ సూర్యకాంత చంద్రకాంత గోమేధికాలు ధారణ చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయని రత్నశాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. మరి గోమేధికాన్ని ఎలా పరీక్ష చేయాలి, శ్రేష్టమైనటువంటి గోమేధికాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని పరిశీలన చేసినట్లయితే శ్రేష్టమైనటువంటి గోమేధికాన్ని బాగా వేడి చేసినప్పుడు లేదా అధికమైనటువంటి ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు ఒక రకమైనటువంటి కాంతి బయటకు వస్తుంది. అలా బయటికి వస్తే దాన్ని శ్రేష్టమైన గోమేధికంగా చెప్పవచ్చు. ఇంకా గోమేధికంలో ఏ ఏ దోషాలు ఉన్నాయో, రత్నశాస్త్రంలో వైఢూర్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యం ఏంటో వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలన చేద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గ్రహదోష పరిహారాలని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో కుజదోషం చాలా విశేషమైంది. కుజదోషానికే శాస్త్రాల్లో ఎక్కువగా పరిహారాలు చెప్పబడ్డాయి. అసలు పరిహారాలు ఎందుకు చెప్పారు? అది ఇస్తున్నటువంటి దోషం అంత ఇబ్బంది కలిగించేటటువంటి అంశమా అంటే పృథు యశస్సు కూడా కుజుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి దోషం ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఎలా చెప్పారు అంటే ఆనాటి కాలంలో అన్ని గ్రహ దోషాలతో పాటుగా చెప్పారు. ప్రత్యేకంగా వేరు చేసి చెప్పల. పరిహారాలు చెప్పటం వల్ల కుజదోషాలు అనేవి వేరు చేయబడ్డాయి గ్రంథాల్లోంచి. వాటిని కనుక మనం పరిశీలన చేస్తే ధనగే కుజే నిష్ఠురోక్తిమాన్ ప్రోక్త ఈ అంశం కనపడుతుంది. ధనగే కుజే నిష్ఠురోక్తిమాన్, నిష్ఠురమైనటువంటి పలుకులు పలుకుతారు, కఠినమైన వాక్కులు పలుకుతారు అని పృథు యశస్సు కుజుడు ద్వాదశ భావాల్లో ఉండేటప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలని హోరాసార అనే గ్రంథంలో చెప్పారు. అలాగే సుఖగే పరగృహ సంశ్రయశీల, 4వ స్థానంలో కుజుడుంటే పరగృహ సంశ్రయశీల, స్వగృహ ప్రాప్తి లేకుండా కుజుడు పరగృహ నివాసాలని చేయిస్తూ ఉంటాడు. భూలాభం రాదు. భూమి యొక్క పుత్రుడైనటువంటి కుజుడు అక్కడ
కారక దోషాన్ని ఇచ్చి పరగృహ సంశయశీల, ఇతర గృహాలలో నివసించే యోగం. అంటే అద్దె గృహాలలో జీవిస్తూనే ఉంటాం చివరి వరకు, స్వగృహ ప్రాప్తి ఉండదు. ఇంకా జామిత్రే అసుఖ విదేశరత, అసుఖ సుఖం లేని వాళ్ళు అవుతారు. సప్తమంలో కుజుడున్నప్పుడు సుఖము కోల్పోవుట అసుఖ. విదేశరత, దేశాన్ని వదిలి విదేశాలలో ఆనందించేటటువంటి స్థితి కలిగిస్తాడు. ఇంకా నిధనేతు కృశ్చ జీవి సుతదార వివర్జితో నూనం. నిధనేతు కృశ్చ జీవి, కష్టములు అనుభవించేటటువంటి జీవితాన్ని కుజుడు అష్టమంలో ఉండటం ద్వారాగా మానవులు పొందుతారని శాస్త్రవచనం. అలాగే సుతదార వివర్జిత నూనం, సర్వము వదిలిపెట్టేస్తారు. పిల్లలు, భార్య ఇవన్నీ కూడా పోతాయి అష్టమంలో ఉన్నప్పుడు. అందుకనే పరిహారాలు. అసలు జాతకంలో 4 గ్రహాలు ప్రధానంగా చూడాలండి, శని, రాహు, కేతు, కుజ. ఇందులో ప్రార్థన చేయటం ద్వారాగా దోషము పరిహారం అవుతుంది. ఎవరెవరికి? శని, రాహు, కేతువులకి, కుజుడు కాదు. ఎందుకని? అది అగ్నిగ్రహం. ఈ కుజగ్రహానికి పరిహారం విశేషంగా చేయాలి. ఏ వ్యక్తికైతే కుజదోషం పడుతోందో వారు కుజగ్రహాన్ని ధ్యానించాలి. అందుకని ఈ కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా దోషభూయిష్టంగా ఉన్నాయి అని శాస్త్రం చెబుతోంది. వ్యయగే పతితః అంగహీనః, వాహన ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ మనం గతంలో చెప్పుకున్నాం, కానీ వాటికి సూత్రాలను ఇప్పుడు అనుసంధానం చేస్తున్నాం. ఈ విధంగా ద్వాదశంలో ఉన్నప్పుడు పతితః, దెబ్బలు తగిలేటటువంటి అవకాశం, పతితులు అయ్యేటటువంటి, తన శీలాన్ని కోల్పోయేటటువంటి అవకాశం. వాక్స్థానంలో ఉన్నప్పుడు గొడవలు, చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు సుఖాలు పోవటం. ఎవరికైనా కేవలం వివాహం అనే దృష్టితోనే చూడొద్దు. జన్మే, ఇక్కడ ఎక్కడెక్కడ కుజదోషం చెప్పారు? జన్మ వివాహ సమయే చ ఆవర్తన కాలే యది వసేద్భౌమః లగ్నాచంద్ర శుక్రాత్ ఉక్తస్థానేషు దోషో భవతి ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చాష్టమే కుజే. ఇన్ని రకాలుగా కుజదోష పరిహారాలు చెప్పి వీటికంటే ఇంకా అతీతంగా ఏవైనా పరిహారం ఉన్నదా అంటే అసలైన పరిహారం ఉన్నది. అదేంటది? కుజదోషవతః పుంసః కుజదోషవతీ సతి శుభయోర్యది దాంపత్యం దోషో నాస్तीति నిశ్చయః బలసామ్యేతు దాంపత్యం క్షేమాయుః పరికల్పితం పుత్రపౌత్రాభివృద్ధించ. చాలా గొప్ప మాట అండి. 2 ముఖ్యమైన అంశాలు చెబుతాను. ముఖ్యంగా కుజదోషం ఉన్న అమ్మాయిని కుజదోషం ఉన్న అబ్బాయికి ఇచ్చేస్తే ఆయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రాధికంగా ఆ కుజుడు వృద్ధి చేస్తాడు. ఇప్పటిదాకా చెప్పుకున్న శ్లోకం యొక్క సారాంశం అది. ఈ విధంగా కుజుడు కేవలం దోషములే కాకుండా కుజదోషం ఉన్నటువంటి 2 వ్యక్తులకి కనుక వివాహం చేస్తే పుత్రపౌత్రాభి వృద్ధిగా క్షేమాయుః పరికల్పితః, పరిపూర్ణమైనటువంటి సుఖ శుభ యశస్సుతో కూడినటువంటి జీవనాన్ని ప్రసాదిస్తున్నారు. శాస్త్రాలు ఆ విధంగా చెప్పారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో జాతకరీత్యా ఏర్పడేటటువంటి విద్యాయోగాలని పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. మోకాళ్ల నొప్పులు తగ్గడానికి పవనముక్తాసనం బాగా ఉపకరిస్తుంది. మోకాళ్ల నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అధిక బరువు వల్ల, మోకాళ్ల కీళ్లు అరిగిపోవటం వల్ల, మోకాలి చిప్పలో ఏర్పడే లోపాల వల్ల మోకాళ్ల నొప్పులు రావచ్చు. మోకాళ్లకి సంబంధించిన కీళ్లలో కందెన లాంటి పదార్థం లోపించడం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు ఏర్పడతాయి. మోకాళ్ల నొప్పుల నివారణకు పవనముక్తాసనం ఉపయోగపడుతుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలును ముడిచి ఉదరభాగానికి గట్టిగా నొక్కాలి. ఈ స్థితిలో మోకాలుని ఎత్తాలి. తలను ఎత్తి మోకాల్ని చూస్తుండాలి. ఈ ప్రక్రియను మరో కాలుతో కొనసాగించాలి. ఈ ఆసన సాధన వల్ల మోకాలి కండరాలు బలోపేతమవుతాయి. మోకాలి నొప్పులు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వృక్షో రక్షతి రక్షితః అన్నారు. ఇల్లు అందంగా నిర్మాణం చేసుకున్న తర్వాత చాలామంది
ఎటువంటి వృక్షాలు పెంచవచ్చు, ఎటువంటి మొక్కలు పెంచవచ్చు, ఎటువంటివి పెంచరాదు అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఏ మొక్కలు పెంచితే ఎటువంటి సత్ఫలితాలు ఇస్తాయి, ఏ మొక్కలు పెంచినట్లయితే ఎటువంటి దుష్ఫలితాలు ఉంటాయో అనేటువంటి ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తున్నారు. దాని రీత్యా గృహ ప్రాంగణ తత్వంలో అద్భుతవంతమైనటువంటి ఈ వృక్షాలు పెంచేటువంటి విధి విధానంలో ఎటువంటి మొక్కలు ఎలాంటి ఫలితాల్ని ప్రసాదిస్తాయో తెలుసుకుందాం. గృహావరణలో ఎత్తుగా ఉండేటువంటి చెట్లు, వృక్షాలు నైరుతి దిశలో ఉండటం చాలా శుభదాయకం. ఇంటికి పడమర, దక్షిణ, నైరుతి దిశల్లో తగినంతగా ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, పనస, వేప, గానుగ లాంటి చెట్లు పెంచుకోవటం శుభదాయకమే. ఆ ఇంటికి చక్కటి వాస్తు బలం కూడాను కలిగి తీరుతుంది. పడమర, దక్షిణ, నైరుతి దిశల్లో చెట్లు పెంచిన ప్రహరీలు బీటలు పారేటువంటి అంత దగ్గరగా చెట్లు పెంచకూడదు. ప్రహరీ గోడలకి ఆనుకొని ఉండేటట్టుగా చెట్లు పెంచకండి, కొద్దిగా దూరంగా పెంచండి. ఎందుచేతనంటే ప్రహరీ గోడలు బీటలు వారకూడదు. మళ్ళీ బీటలు కనుక వారినట్లయితే వాస్తు దోషం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ, పడమర, నైరుతి దిశల్లో చెట్లు పెంచడం వల్ల కానీ ఇతర కారణాల వలన కానీ ప్రహరీ గోడలు బీటలు పడకూడదు. ప్రహరీలు బీటలు వారినట్లయితే ఆర్థిక ప్రాణ నష్టములు సంభవించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. ఇంటి ఆవరణలో ఎత్తైన చెట్లు ఆ దిశలలో ఉపగ్రహ నిర్మాణ ఫలితములు కలిగిస్తాయి. ఎందుకంటే గృహంలాగా ఇవి నీడ పారుట వలన గుర్తించాల్సి ఉంటుంది. ఒక చెట్టు కనుక వేసామంటే అది ఉపగృహంలాగా కూడా పనిచేస్తుంది. నైరుతి మూల పెద్ద వేప చెట్టు పెంచామనుకోండి, అది ఉపగ్రహం కింద లెక్కే. అలాగే కొబ్బరి చెట్టు వేశారనుకోండి, ఉపగ్రహం వేసినట్టే. అంటే దక్షిణ దిశలో బాగా ఖాళీ ఉండి ఇళ్ళు ముందు కట్టారనుకోండి, దక్షిణ దిశలో వరుసన గనక కొబ్బరి చెట్లు కనుక వేసినట్లయితే ఒక గృహం నిర్మాణం చేసినట్టే లెక్క. ఇంటి ఆవరణలో కుంకుడు, అలాగే సిరిమాను, బూరుగు, ఈత, తాడి, చింత, రావి, మర్రి, జువ్వి చెట్లు అనేటువంటివి ఉండకూడదు. ఈ చెట్ల యొక్క ఫలితం దుఃఖదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది, సుఖహీనత కలిగిస్తుంది. అందుకని ఇంటి ఆవరణలో ఎప్పుడూ కూడా ముండ్ల చెట్లు ఉండకూడదు. ముళ్ళున్నటువంటి చెట్లు ఎప్పుడూ కూడా పెంచకండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే తీరని తగవులు వస్తాయి. కోర్టు కేసుల్లో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితులు అధికంగా ఉంటాయి. గులాబీ చెట్లు కూడా అంతఃకలహాల్ని ప్రసాదిస్తాయి. వాటికి కూడా ముళ్ళుంటాయి కదా. గులాబీ చెట్టు ఏముందంటే చాలా అందంగా పూస్తుంది కదా అని చెప్పేసి భావించవచ్చు, కానీ అంతఃకలహాల్ని సృష్టించడానికి ఆస్కారం ఉంది. పసుపు రంగు పువ్వులు పూయు చెట్లు ఇంటి ఆవరణలో అధికంగా కనుక ఉన్నట్లయితే ఖర్చులు పెరుగుతాయి. పసుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని పసుపు రంగు పూలే ఎక్కువ వేశాను చెట్లన్నీ అంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదో 2-3 చెట్లు ఉండొచ్చు, అంతేగాని అధికంగా మాత్రం ఉండకూడదు. ఇంటి ముందర స్థలంలో దానిమ్మ పూల చెట్టు, లేకపోతే దానిమ్మ కాయలు, మునగ, తంగేడు ఇట్లాంటి చెట్లు ఉన్నట్లయితే అనారోగ్య లక్షణాలు కలగడానికి ఆస్కారం ఉంది అన్నారు శాస్త్రంలో. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో తెలుసుకుందాం.
మోకాలి నొప్పుల నివారణకు సైక్లింగ్ ప్రక్రియ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మోకాళ్ల భాగంలో సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోయినా మోకాళ్ల నొప్పులు ఏర్పడవచ్చు. మోకాళ్ల భాగంలో రక్త ప్రసరణను ప్రచోదనం చేయడానికి సైక్లింగ్ బాగా ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలు ఎడమకాలును ముడవాలి. ఈ స్థితిలో సవ్య అపసవ్య దిశలలో సైకిల్ తొక్కుతున్న రీతిలో 2 కాళ్లను పరిభ్రమింపచేయాలి. ఈ సైక్లింగ్ వల్ల కాళ్లలో ముఖ్యంగా మోకాళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మోకాలి కండరాలు పరిపుష్టమవుతాయి. క్రమేపీ మోకాలి నొప్పులు తగ్గుముఖం పడతాయి.